టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు తిరుపతిలో మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ బిర్యానీలు అయితే ట్రై చేసే భాగంలో ఈరోజు ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఒక రెస్టారెంట్ అయితే వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు సజెస్ట్ చేశారు. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అన్నారు. మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే వివరాలు నాకు కూడా తెలియదు. పదండి లోపలికి వెళ్దాం, అక్కడ ఏమేమి దొరుకుతాయి చూద్దాం. సేమ్ వేలో బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. వచ్చేది
టైమర్ వచ్చిందా? మొత్తానికి మనమైతే ఇక్కడ జాయింట్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. ఇక్కడ జాయింట్ బిర్యానీ కూడా స్పెషల్ అనమాట. మనకు 150 రూపీస్కే జాయింట్ బిర్యానీ అయితే వస్తుంది. క్వాంటిటీ చూడొచ్చు. నాకు తెలిసి ఒక మనిషి తినలేడేమో అంత ఉంది. ఓమ్మో మొక్క చూడొచ్చండి, సింగిల్ పీస్ ఇస్తున్నారు. సింగిల్ పీస్ అయినప్పటికీ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ఉందో మొక్క. బా స్మెల్ టెంప్టింగ్గా ఉంది, చాలా టెంప్టింగ్ ఉంది స్మెల్. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ నార్మల్ ట్రై చేద్దాం. బాగుంది. పొగల్గక్కే బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చెప్పాను కదా, మన తిరుపతిలో మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ బిర్యానీలు అయితే ట్రై చేస్తున్నాం మనం. ఆ సిరీస్లో ఫస్ట్ షాప్ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ట్రై చేయలేదు అని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టేస్ట్ అయితే అలా ఉంది. మీరు బయట ఎక్కడైనా తీసుకుంటే జాయింట్ బిర్యానీ అరౌండ్ 250-300 వెళ్ళిపోద్ది మామూలు రెస్టారెంట్లో అయితే. ఇక్కడ మాత్రం మనకు 150 రూపీస్కే ఇస్తున్నారు. మొక్క చూడొచ్చు ఎంత ఉందో, మామూలుగా లేదు అసలు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మొక్కను కూడా.
కుక్ కూడా బాగా అయింది, చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయిందని చెప్పుకోవచ్చు. మరి వచ్చే షేర్వాతో అయితే ట్రై చేద్దాం. ఫైనల్గా అయితే మనం జాయింట్ బిర్యానీ ట్రై చేసామండి. జాయింట్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఈ ప్రైస్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్కి తగినట్టు టేస్ట్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఈ ప్రైస్కి అయితే చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. పీస్ ఇంకొద్ది ఉడికింటే బాగుండేది అనిపించింది నాకు. అంటే నార్మల్గా అలానే ఉంటుంది, కొంచెం నాకు బాగా డీప్ ఫ్రై చేసి తినడం అయితే ఇష్టం అనమాట. ఇంతకీ లొకేషన్ విషయానికి వస్తే మన జగన్ పక్కనే ఉంటుంది, బైరాగపేట రోడ్లో. ఇది అమృత విలాస్ అనమాట. అమృత విలాస్ అనే హోటల్ ఇది. మీరు ఇలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో వస్తుంది అనమాట. చూసుకుంటే ఇలాంటి బోర్డు కొంచెం చిన్నది ఉంటుంది, కానీ ప్లేస్ మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ లాంటివి కూడా దొరుకుతాయి. ఫ్రైడ్ చికెన్ వింగ్స్ కావచ్చు, లెగ్ పీస్ KFC స్టైల్లో అమ్ముతారు కదా, అవి కూడా దొరుకుతాయి. మీరు అవి కూడా కావాలంటే తినొచ్చు అనమాట. ఇది వాటి వీడియో అయితే. త్వరలో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్.